జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి 2027 జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఇప్పుడు ఏదైతే 2025 29 మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27. అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక, అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక, ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలు అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీన రాశిలో షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ మీన రాశిలో షష్టగ్రహ కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహ కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు.
ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఉండడం ద్వారా మనమే కొంతమేర వనరులు సృష్టించుకోవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు, పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం యుగాది నుంచి యుగాది 2025-29 మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి, పరిహారాలు ఏంటి, ద్వాదశ రాశుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేది, వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఏదైతే మనకి ఈ తులారాశి ఉందో ఈ తులారాశి వారికి యుగాది ఏదైతే ఉందో మనకి విశ్వవాసునామ సంవత్సరంలో వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో ఈ ఉగాది నుంచి ఈ యొక్క సంవత్సరం పేరు మారుతుంది. కాబట్టి విశ్వనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మనం. అయితే ఈ సంవత్సరం పొరుగుతా మనకి తులారాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. గత సంవత్సరాల కన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ తులారాశి వారు నాన్ వెజ్ అనేది ముట్టుకోపోవటం చాలా మంచిది. ఎందుకంటే దైవ గుణం ఏర్పడేటువంటి రాశి కాబట్టి అందులోనూ ఈ యొక్క దైవ గుణం ఉన్నటువంటి పేరు సంవత్సరానికి పేరు ఏదైతే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది దైవ గుణంతో ఉంటుంది. కాబట్టి మీరు ఆ నాన్ వెజ్ అనేది ముట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. అంటే ముట్టుకోకుండా అంటే చేత్తో ముట్టుకోవడం కాదు, తినకపోవడం కూడా చాలా మంచిది. అందులోనూ మీకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో కూడా జాబులో వెసులుబాట్లు అలానే పూర్వీకుల ఆస్తులు రావడం అలాన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఏదన్నా డబ్బు బయట నుంచి రావాల్సినటువంటి డబ్బు కూడా మీకు వచ్చేదానికి ఉంది. మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే కనుక ఆ డబ్బు కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మనం చివరిలో చెప్పుకున్నటువంటి ఏవైతే మాస పరిహారాలు ఉన్నాయో ఈ మాసానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఇంకా అనుకూలంగా ఉండేటానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీరు
కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఉంటే కూడా అవి కూడా జూన్ లోపున మీకు మంచి మీ వైపు వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ 3 మాసాలు విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే, చదువుకోవడానికి, ఇన్స్టిట్యూట్లు ఏమైనా నేర్చుకోవడానికి, లేదా జాబ్లో వెసులుబాటు కోసం, జాబ్లో ప్రమోషన్స్ వచ్చేసి విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక కెనడా వైపు వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలానే మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర కనిపిస్తున్నాయి. అలానే బాధ్యతలు ఎక్కువగా తీసుకునేలాగా కొంతమంది కనిపిస్తా ఉంది. అందరూ కూడా ఎంత ఉన్నప్పటికీను, ఎన్ని రకాల జాబులు ఉన్నప్పటికీను, బంధు మిత్రుల వర్గం నుంచి మీకు శుభ మాటలు ఏవైతే ఉన్నాయో, శుభాదాయాలు కానీ, శుభ సూచికలు కానీ మీకు కనిపించేలా ఉన్నాయి. అలానే పెళ్లి సంబంధాలు చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క తులారాశి వారు పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా కుదిరిలో ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ 2020 సంవత్సరంలో. అలానే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ 3 మాసాల్లో గనక కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక మిల్క్ కు సంబంధించినటువంటిది, వాటర్ కు సంబంధించినటువంటిది, గోల్డ్, ఖనిజాలు, ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఈ వ్యాపార కూడా చేసినట్లయితే మీకు సానుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా మీకు రాణిస్తాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఇవి అయితే ఉన్నాయో ఈ 3 మాసాల్లో కనుక మీరు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి కార్డు, అక్కడ ఉన్నటువంటి పౌరసత్వం కూడా మీకు వచ్చేలా ఆస్కారం ఉంది. అలానే గ్రహాల నుంచి కొంతమేర మీకు వెసులుబాటు దొరకాలి అంటే, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అంటే మనం చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ మాస పరిహారాలు కనుక మీరు ఆచరించినట్లయితే మీకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయేసి ఖచ్చితంగా మీరులో 10 మందిలో ఒకళ్ళు కాకుండా మీ ఒక్కరితో సపరేట్ గా ఉండేలా మీకు ఉంటుంది కాబట్టి, మిమ్మల్ని అందరూ గుర్తించేలా ఉంటారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి అదృష్టవంతులు అవ్వండి. ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే మనకి ఈ యొక్క యుగాది 2025 సంవత్సరం మార్చి 29 నుంచి మీకు రానున్నటువంటి 2026 సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా పరిహారాలు ప్రతి మాసంలో కూడా మీరు మాస పరిహారం అంటారు దీన్ని. ఈ మాసం ప్రతి మాసంలో కూడా ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేసినట్లయితే కనుక మీకున్నటువంటి నవగ్రహ శోభ, నవగ్రహ ఇబ్బంది, నవగ్రహ ఏదైతే అశుభ దృష్టి ఉందో వీటిని శుభదృష్టిగా మలుచుకునేందుకు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి పరిహారం ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు కానీ, లేదా పౌర్ణమి ముందు కానీ, లేదా అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి ఆదివారం అయినా సరే మీరు ఒక చిన్నపాటి రెమెడీ పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక, పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ అదృష్ట లక్ష్యం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది. మీకు పెళ్లిళ్ళు కాకపోయినా, మీకు విదేశానికి కావాలనుకున్నా, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకున్నా అవ్వట్లేదా, ఏ పని అవ్వకపోతే కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే సరిపోతుంది. దాని తగ్గట్టుగా ఈ పరిహారం ఏంటంటే, ఈ రాశి వారు కనుక మీకు ఏదైతే సమీప దూరంలో సాయంత్రం 5 లోపు గనక మీరు చెట్లు, మీకు దగ్గరలో ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వేప ఆకు, అలానే రావి ఆకు, అలానే మీకు దగ్గరలో ఉన్నటువంటి మామిడి ఆకు, మీకు దగ్గరలో ఇంకా ఆ సీజన్ వైజ్ గా కనుక మీకు దొరికినట్టయితే కనుక ఒకటి పప్పాయాకు, రెండోది మీకు ఇది మునగాకు, ఇవన్నీ తీసుకొని కనుక మీరు కాచి నీటిలో కాల్చుకొని ఆ నీటితో గనక మీరు స్నానం ఆచరించిన, ఆ నీటిలో మీకు ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏమైనా ఉంటే పూజా మందిరంతో పాటు మీ ఇంటిలో పాది కూడా శుభ్రం చేసుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా, చెడు ప్రభావం ఉన్నా, అలానే నరదిష్టి, నరఘోష, బిజినెస్ జరగకపోయినా, అలానే మీకు ఇంకా ఏదన్నా దెయ్యం పట్టినా, భూతం పట్టినా, గాలి చోకినా, ఇంకేదన్నా ప్రభావితం ఉన్నా కూడా, ఆర్థికంగా స్థితిగతులు ఉన్నా కూడా ఈ యొక్క యుగాది ప్రెడిక్షన్ గా పెట్టుకొని మీరు ప్రతి మాసంలో కూడా ఆదివారం కూడా ఏదో ఒక ఆదివారం రోజున మీరు చేసుకోవచ్చు. అందులోనూ రేవతి నక్షత్రము, అలానే మూల నక్షత్రము, అలానే అశ్విని నక్షత్రం రోజున కూడా ఇది చేయొచ్చు. ఆ రోజు నా వారంతో పని లేకుండా చేయొచ్చు. తిథి అయితే కనుక ఏకాదశి, ద్వాదశి లేదా చతుర్దశి రోజున కూడా మీరు చేసుకోవచ్చు. అమావాస్య పౌర్ణమి రోజు కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు బాగాలేకపోయినా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పులు రాకపోయినా, ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మాసంలో
కూడా ఆదివారంతో పాటు నేను చెప్పినట్టు నక్షత్రాలు, నేను చెప్పినట్టు తిథుల్లో కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది కూడా అవి కాచిన నీటిని ఎవరు తాగకుండాను ఇంట్లో చల్లాలనుకుంటే గోరువెచ్చని నీటిని చల్లండి. మీరు స్నానం చేయాలనుకుంటే గనక ఉదయించేటువంటి సూర్యకిరణాలు ఆ నీటిలో పడితే గనక వాటితో స్నానం చేయొచ్చు. లేదా మీరు కాచుకొని ఆ ఆకులన్నీ కూడా వేసుకొని దానితో పాటు పసుపు కూడా కొంచెం ఎక్కువ కాకుండా పసుపు కొమ్ము కానీ లేకపోతే పసుపు కూడా కొంచెం వేసుకొని ఆ నీటిని గనక మీరు స్నానం ఆచరిస్తే గనక మరీ మంచి జరుగుతూ ఉంది. ఇంట్లో చల్లేటువంటి నీటిలో పన్నీరు కూడా చల్లుకోవచ్చు. పన్నీరు చల్లినటువంటి నీటిని మనం స్నానం ఆచరించడానికి లేదు కాబట్టి పన్నీరు చల్లినటువంటి నీటిని ఇంట్లో చల్లుకోండి. పసుపు చేసుకున్నటువంటి నీటిని మీరు పోసుకునే దానికి బాగుంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. మీరు పోసేటువంటి నీటిలో ఏదైతే ఉందో దాంట్లో ఉప్పు గల్లు, దానిలో కొంచెం ఆవాలు ఒక చిటికెడు, అలానే మెంతులు కూడా వేసుకొని మీరు స్నానం ఆచరించినట్టయితే ఎలాంటి గురూజీ దగ్గరికి, ఎలాంటి ఆస్ట్రాలజీ దగ్గరికి, ఎలాంటి స్వామీజీ, ఎలాంటి పీఠాధిపతి, ఎలాంటి పూజా దగ్గర కూడా మీరు వెళ్లకుండా మీరు నమ్మినటువంటి ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం చేసుకొని ఈ యొక్క ఏదైతే ఈ చెప్పినటువంటి స్నానం ఏదైతే ఉందో ప్రతి మాసంలో ఒక్కసారి గనక ఈ స్నానం ఆచరించారంటే ఖచ్చితంగా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఏ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గ్రహాలనిచ్చా కూడా ఉన్నటువంటి అశుభ దృష్టి కాస్త శుభ దృష్టిగా మలుచుకొని ఆ గ్రహాల నుంచి వెసులుబాటు కూడా లభించేసి జాబులో మీకు అన్ని రకాల గ్రోతింగ్ బాగుంటుంది. విదేశానికి చేయడానికి ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగుతాయి. కాబట్టి ఈ మేర ఈ చిన్నపాటి పరిహారం అనేది మనకి ఈ యొక్క ఉగాది నుంచి 2025 తారీఖు ఉగాది 2025 సంవత్సరం మార్చి 29 నుంచి కూడా మీరు ఈ రెమెడీని చేసుకున్నట్లయితే వచ్చేటువంటి యుగాది వరకు కూడా మనకి రానున్నటువంటి ఉగాది 2026 వరకు కూడా మాసం ప్రతి నెల కూడా ఇలాంటి పరిహారం చేసుకోండి. అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను.